హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా దొండకాయ ఉల్లికారం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా టేస్ట్ బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీరా, ఆవాలు, ఆ తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొన్ని ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసేయాలండి. ఇలా మొత్తం తీసేసి పక్కకు పెట్టేసి అదే ఆయిల్లో దొండకాయలు 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా 4 ముక్కలుగా కట్ చేసుకొని ఆ తర్వాత ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఒక 1 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వేగాలండి. అది వేగే అంతలోపు మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించుకున్న ఆనియన్స్, చింతపండు ఉంది కదా, అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దొండకాయలు కొంచెం వేగిన తర్వాత గ్రైండ్ చేసుకుంది మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా మొత్తం కర్రీ మొత్తం దగ్గరకు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా దొండకాయ ఉల్లికారం కర్రీ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.